నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాఖలోని కాపులుపాడ ఐటీ హిల్స్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మక మైలురాయి అని ఐటీ మంత్రి నారా లోకేష్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మండలి బుద్ధా ప్రసాద్ గురువారం పర్యటించి 60 లక్షల రూపాయలు మేర అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులు 36 లక్షలతో నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి శంకుస్థాపన, అలాగే ఉపాధి నిధులు 24 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్ ప్రారంభించారు. విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని శ్రామిక మహిళల బాపట్ల జిల్లా రేపలలో మెప్మా ఆర్పీ ఐకేపీ విఓఏలు విస్తృత ప్రచారం చేపట్టారు. ఈ ప్రచారంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి, సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి సిహెచ్ మలిలాల్, రేపల్లె పట్టణ మెప్మా ఆర్పీలు, రేపల్లె మండలం ఐకేపీ విఓఏలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అఖిల భారత 18వ మహాసభలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4వ తేదీ వరకు విశాఖ నగరంలో మొట్టమొదటిసారిగా జరగబోతా ఉన్నాయి. 4వ తేదీన 1,00,000 మందితోటి భారీ ర్యాలీ బహిరంగ సభ ఆర్కే బీచ్లో జరగబోతా ఉంది. ఈ మహాసభను జయప్రదం చేయటం కోసం, భారీ బహిరంగ సభను జయప్రదం చేయటానికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రేపల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్పీలందరూ, ఉద్యోగులు, కార్మికులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం, సిఐటి అనుబంధ సంఘం పిలుపునిస్తా ఉంది. ఆర్పీలు గత 25 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీస వేతనాలు చెల్లించే పని ప్రభుత్వం చేయడం లేదు. ఒకవైపున విఓఏలకి కనీస వేతనం ఇవ్వకపోయినా గౌరవ వేతనమైనా 10,000 రూపాయలు చెల్లించే పని చేస్తూ ఉన్నారు. కానీ ఆర్పీలకు మాత్రం పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్ అనే పదాన్ని జీవోలో చేర్చి 8,000 రూపాయలు ఇస్తాము, 2,000 రూపాయలు ఎస్ఎల్ఎఫ్ నుంచి తీసుకోవాలనే పద్ధతిలో జీవో ఉన్నప్పటికీ కేవలం పర్ఫార్మెన్స్ బేస్ తోటి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆన్లైన్లో వర్క్లన్నీ చేపిస్తూ ఉన్నారు. ఫేస్ రికగ్నైజ్డ్ పేరుతోటి గ్రూపు ఫోటో తీసినప్పుడు అది రికగ్నైజ్డ్ అవ్వకపోతే వాళ్ళకి వేతనాన్ని కట్ చేసినటువంటి పని చేస్తూ ఉన్నారు. గత నెలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి వేతనాలు 1,600, 2,000, 3,000, 5,000 రూపాయలు గౌరవ వేతనం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. గ్రేడింగ్ విధానాన్ని వెంటనే ఆర్పీలకి రద్దు చేయాలి. జీవో ప్రకారం వేతనాన్ని చెల్లించే పని చేయాలి. ధరలు పెరుగుతూ ఉన్నాయి, కనీస వేతనాలు చెల్లించాలని అడుగుతూ ఉన్నాం. హెచ్ఆర్ పాలసీ ఇవ్వాలి. అర్హులైనటువంటి ఆర్పీలని సీఓలుగా ప్రమోషన్ సౌకర్యం కల్పించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్ల సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి ఆర్పీలందరూ కూడా సిద్ధం కావాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది. ఎన్ఆర్ఎల్ఎం ప్రాజెక్టులో లేదా ఎన్ఎంయుఎల్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాంట్లో ప్రధానంగా ఈ పేదరిక నిర్మూలన, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఇది. ఈ పేదరికాన్ని నిర్మూలించే పద్ధతి కాకుండా పేదరికాన్ని సృష్టించేటటువంటి పద్ధతిలో ఈరోజు ప్రభుత్వ విధానాలు ఉంటా ఉన్నాయి. అందులో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి దీర్ఘకాలికంగా వేతనాలు చెల్లించే పని చేయడం లేదు. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. ధరలు ఒకవైపు పెరుగుతూ ఉన్నాయి. ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని. అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని ఘంటసాల గ్రామంలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఫ్రెషర్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గంలో తాను ఏర్పాటు చేయించిన 2 పాలిటెక్నిక్ కళాశాలలో ఒకటైన బావదేవరపల్లి ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల కోర్సు పూర్తి కాగానే వారందరికీ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు లభిస్తుండడం హర్షణీయమన్నారు. సమావేశ అనంతరం విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ వేడుకల్లో గొర్రెపాటి వెంకట రామకృష్ణ, సీనియర్ నాయకులు పరుచూరి సుభాష్ చంద్రబోస్, సర్పంచ్ వెంకటేశ్వరమ్మ, పిఎస్సిఎస్ చైర్మన్ బండి పరత్పరరావు, కళాశాల ప్రిన్సిపల్ వీరమాచినేని సత్యప్రియ లలిత, వైస్ ప్రిన్సిపల్ పద్మావతి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మొన్న మంత్రి గారితో కూడా దీని మీద కొంత చర్చ చేశాను. తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది.
అంటే కోర్సు ఏదైనా మార్పు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా ఈ ప్రభుత్వం అంతా కూడా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఆయన సాంకేతిక రంగాన్ని వినియోగించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు డ్రోన్లు ఇవాళ రాయితీ మీద కూడా ఇస్తున్నాం రైతులకి. అంతేకాకుండా వ్యవసాయానికి ఇవాళ అలాంటి కొత్త ఆవిష్కరణలన్నీ కూడా వ్యవసాయ రంగంలో ఉపయోగించి రైతులు ఆఫ్సాట్కి వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. అంచేత ఈ కోర్సుల్లో ఇవాళ ఈ సాంకేతికతను కూడా ఉపయోగించే విధంగా కోర్సులు కానీ మనం రూపొందిస్తే 100 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయేమో, దాని మీద ఆలోచన చేయమని చెప్పి నేను వ్యవసాయ విశ్వవిద్యాలయం వారికి అలాగే మంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని అంటే మనదొకటే కాదు, ఇది మొత్తం యావత్తు పాలిటెక్నిక్ కూడా ఇదే సమస్య, వ్యవసాయ పాలిటెక్నిక్ ఏర్పడి ఉంది. అంచేత దీని మీద ఒక ఆలోచన చేయాలి. ఎందుకు ఇక్కడ మనం పాలిటెక్నిక్ పెట్టిన తర్వాత ఎక్కువ మంది చేరట్లేదు, ఏ కోర్స్ పెడితే ఎక్కువ మంది చేరటం కంటే కోర్స్ ఏదైనా కూడా చదివిన తర్వాత దాని వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే విధంగా ఉంటే చేరతాం. దాని మీద ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఇవాళ వ్యవసాయ విశ్వవిద్యాలయం మీద ఉంది. మనం కూడా నేను ఈ విషయం మీద చాలా చర్చ చేసి ఇవాళ మారుతున్న వ్యవసాయ రంగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అధునాతన సాంకేతిక విజ్ఞానాన్ని వాళ్ళకి పంచాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఆ రకమైన కోర్సులు పెడితే ఇంకా వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందేమో ఆలోచన చేయమని చెప్పి చెప్పడం జరిగింది. బహుశా ఆ రకంగా కొంత ఆలోచన జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. అంచేత ఆ రకంగా దీన్ని భవిష్యత్తులో మనం ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేద్దామని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఏదేమైనా ఎక్కడెక్కడి నుంచో వచ్చారు ఈ గ్రామానికి, మీ అందరికీ నేను హృదయపూర్వకంగా నేను స్వాగతం చెబుతున్నాను. ఎందుకంటే ఘంటసాల గ్రామం ఎప్పుడు కూడా మిమ్మల్ని హక్కును చేర్చుకుంటుంది. ఇక్కడ రైతాంగం అంతా కూడా ప్రేమపాత్ర. ఇన్ని సంవత్సరాలుగా ఈ ఇక్కడ జరుగుతుంటే ఏ ఒక్కరికైనా ఇబ్బంది జరిగిందన్న ఫిర్యాదు మాత్రం నాకు రావాలి. ఇక్కడ పిల్లలందరూ కూడా వాళ్ళు చక్కగా సంరక్షిస్తున్నారు. మీకు కావాల్సిన సౌకర్యాల కల్పనలు కూడా వాళ్ళందరూ కూడా పాలు పంచుకుంటున్నారు. అన్నిటికంటే కూడా మీరు రక్షణగా ఈ గ్రామంలో ఉండటానికి వాళ్ళ కవచంగా కూడా వస్తున్నారు. గ్రామస్తులు కూడా హృదయపూర్వకంగా ఆనందిస్తున్నారు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్లో పునర్నిర్మాణం, లింగ వ్యక్తిత్వాలు, అధికార అంతర్ఛేదనాలు, ప్రదర్శన మరియు ప్రాతినిధ్యంపై ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సదస్సు డిసెంబర్ 12, 2025ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ గౌరవ వీసీ ప్రొఫెసర్ ఎస్ ప్రసన్న ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సెమినార్ ఉద్దేశించి మాట్లాడారు. ఈ సదస్సుకు చీఫ్ పెట్రన్ ప్రొఫెసర్ వి స్వామి, రిజిస్టర్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ ఎస్ ప్రశాంత్ శ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంగ్ల విభాగం రూపొందించిన సౌవేనీర్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ రమేష్, ప్రొఫెసర్ జ్యోతి, మాణిక్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ మాణిక్యారెడ్డి, గరికపాటి నమశివాయను బీసీ ప్రసన్నాశ్రీ చేతుల మీదుగా ప్రత్యేకంగా మహాత్మా గాంధీ సేవరత్న పురస్కారాన్ని, మెమోంటోను అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి రాధా మాధవి, డాక్టర్ శ్రీదేవి, వై మనోజ్ దేవా, నిర్వహణ కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ Tasuma and his friend invited delegates, members from the press and other distinguished invitees as well. At the outset, I extend my heartfelt appreciation to the convener of this program, Professor Prasanthi, and her dedicated team. He has also been an active participant of Ekta Parishad India in the state of Tamil Nadu. And he is at present working and rendering his services with the Department of Languages and Communication Studies, Faculty of Communication and Business Studies, Trincomalee campus, as a senior lecturer, and also runs a non-governmental organization, Education for Development Center, holding the office. జయహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలెట్టి జన్మదినం పురస్కరించుకుని కాకినాడ రూరల్ మండలం వికలాంగుల ఉమా మనోవికాస్ కేంద్రంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ క్వారీ లారీ యూనియన్ జిల్లా సెక్రటరీ రంగారావు, జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ కోశాధికారి వెంకటేష్లు మాట్లాడుతూ
మంచితనానికి మారుపేరుగా డ్రైవర్స్కు ఏ ఇబ్బంది కలిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తూ జయహో రథసారథి వ్యవస్థాపక అధ్యక్షులు వాసు ఏలేటి పుట్టినరోజులు ఈరోజు వికలాంగుల మధ్య జరుపుకోవడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఏ కష్టం వచ్చినా నేను ఉన్నట్టు ముందుకు వస్తున్న ఏలేట్ అందరికీ ఆదర్శం కావాలని, అలాగే యూనియన్లో ఎన్ని వచ్చినా పనిచేసే నాయకులు మాత్రం కొందరి అని అందులో వాసు ఒకరని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, మోసే కమిటీ సభ్యులు నాగూర్, పండు రమణ, సత్యబాబు, కాకినాడ జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ మరియు జయహో రథసారథి సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. నా పేరు నాగూర్ అండి. అయితే జయహో రథసారథి అధ్యక్షులు మా వాసు ఏలేటి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది. అయితే జిల్లా క్వారీ లారీ వర్కర్స్ యూనియన్ తరఫున కూడా మొత్తం ఈ సంస్థను స్థాపించిన మా అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ యొక్క పుట్టినరోజు చేయడం జరిగింది. తర్వాత ఇది మా మహేశ్వర ఉమామహేశ్వర వికాస కేంద్రం, అక్కడ మీ యొక్క అధ్యక్షుడికి పుట్టినరోజు తర్వాత ఏంటంటే భోజనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా పుట్టినరోజు అధ్యక్షుడు వాసు ఏలేటి గారికి హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ కూడా జరిగింది. మా వర్కర్స్ యూనియన్లో అధ్యక్షులుగా వ్యవహరించిన వాళ్ళకంటే ఈయన చాలా ముందడుగేసి అందరికీ సమన్యాయంగా చాలా గొప్పగా చేస్తున్నారని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని ప్రోత్సహించి ముందు వెనకాల ఉండి ముందడుగు వేయిస్తూ చాలా గొప్పగా చేస్తున్నారని ఈ జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద ఈయన చాలా గొప్పగా చేస్తున్నారనే కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఇంతవరకు జరిగిన దానికంటే ఇంకా గొప్పగా చేయాలని మేము అందరూ కోరుకుంటున్నామండి. జయహో రథసారథి అధ్యక్షులు వాసు ఏలేటి, జయహో క్వారీ లారీ వర్కర్స్ యూనియన్, కాకినాడ జిల్లా. ప్రమాదకర పురుగుల మందు సేవించి వచ్చిన రోగి ప్రాణాలను రక్షించిన మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ వైద్య బృందం. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం ఉండూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ప్రమాదకర పురుగుల మందు సేవించి అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ అత్యవసర విభాగానికి తరలించబడిన రోగి ప్రాణాలను డాక్టర్ వసంతకుమార్ నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం విజయవంతంగా రక్షించారు. డాక్టర్ వసంతకుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ అరవింద్, క్రిటికల్ కేర్ మెడికవర్ కాకినాడ హాస్పిటల్ హెడ్ శుభకర రావులు మాట్లాడుతూ రోగి ఆసుపత్రికి చేరుకునే సమయానికి శ్వాసలో ఇబ్బంది, అధిక విష ప్రభావ లక్షణాలు, తీవ్రమైన దగ్గు, అధిక రక్తపోటు వంటి తీవ్రమైన పరిస్థితుల్లో అత్యవసర విభాగ వైద్యులు వెంటనే అవసరమైన ప్రాథమిక చికిత్సను అందించి ఐసీయూకు తరలించారు. నిష్ణాతులైన క్రిటికల్ కేర్ వైద్యులు రోగిని నిరంతరం పర్యవేక్షిస్తూ మరియు సమిష్టిగా వైద్యం అందించామని తెలిపారు. ఈ రకమైన పురుగుల మందు సేవనం చాలా ప్రమాదకరమని, ఎంత తక్కువ సమయంలో రోగిని ఆసుపత్రికి తరలిస్తే ఫలితం అంత ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు. రోగిని ఆసుపత్రికి తరలించడం అత్యంత కీలకమైన అంశమని తెలిపారు. ఈ సమావేశంలో డాక్టర్ మణికంఠ, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ జాసన్ ఇసాక్ మరియు రోగి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నమస్తే అండి. సో ఇవాళ మీకు ఒక ఛాలెంజింగ్ కేసు మీకు ఇక్కడ డీల్ చేసింది మీకు చెప్పబోతున్నాం. ఇదేంటంటే ఒక 50 years మేల్ అనమాట. ఓపీ పాయిజన్ అంటాం. అంటే ఇది కొద్దిగా డేంజరస్ పురుగుల మందు. అవి తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి రాగానే మొత్తం ఒక పెద్ద దగ్గొచ్చి, వామిటింగ్ వచ్చేసి, యాస్పిరేట్ చేసుకొని మొత్తం డ్రౌజీ అయిపోయారు అనమాట. శాట్స్ కూడా పడిపోయి. సో వెంటనే మా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఉన్న టీం వాళ్ళు ఇంటిబేట్ చేసి వెంటిలేటర్ కూడా కనెక్ట్ చేస్తాం. అండ్ ఈ పురుగుల మందు ఏంటంటే ఇది చాలా డేంజర్, మొత్తం మన బాడీలో నరాలన్నింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. సో దాంతోపాటు పైగా ఈ న్యూమోనియా అనేది, సో ఈ రెండు కూడా చాలా డేంజరస్ కాంబినేషన్. సో ఇక్కడ మా క్రిటికల్ కేర్ టీమ్ అండ్ ఫిజిషియన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ అందరు కూడా సో ఒక కోఆర్డినేటెడ్ వేలో డీల్ చేసి ఆ పేషెంట్ కూడా 4 రోజులు వెంటిలేటర్ పైన ఉన్నారు. సో అంతా అప్స్ అండ్ డౌన్స్ అనమాట. ఇంప్రూవ్మెంట్ అవ్వడం, తగ్గిపోవడం, మళ్ళీ ఇంప్రూవ్మెంట్ అవ్వడం, ఇవన్నీ కూడా కొద్దిగా ఛాలెంజింగ్ సినారియో ఇవి. ఇవన్నీ కూడా మా టీం బాగా కోఆర్డినేట్ చేసుకొని డీల్ చేసి ఇవాళ పేషెంట్ ఇంప్రూవ్ అయ్యి డిశ్చార్జ్ అయ్యే స్టేజ్కి వచ్చారనమాట. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ అండి. చాలా హాస్పిటల్స్లో ఏంటంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు లేకపోతే అదర్ డాక్టర్స్, డిఎంఓస్ ఉంటారు. కానీ మా హాస్పిటల్లో మీరు ఏ టైం వచ్చినా కానీ క్వాలిఫైడ్ ఎమర్జెన్సీ స్పెషలిస్ట్ ఉంటారు. అదేవిధంగా ఐసీయూలో క్వాలిఫైడ్ ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ ఉంటారు. ఆయన ఎనస్థీషియా చేస్తారు. అట్ ది సేమ్ టైము ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ అదొక బ్రాంచ్ అనమాట. సో దానిలో క్వాలిఫైడ్ ఉంటారు. వాళ్ళతో పాటు సీనియర్ కన్సల్టెంట్స్ కూడా రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటారు. సో వీళ్ళ ముగ్గురు కలిసి కొలాబరేటివ్గా చేసే ట్రీట్మెంటే మేము మల్టీ స్పెషాలిటీ డెలివరీ అని అంటాము. సో ఇది మెడికవర్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంది.
ప్రజలు దీన్ని ఉపయోగించుకొని వారి వారి కుటుంబాలకి మంచి చేకూర్చుకోవాలని కోరుతున్నాం. అదొకటే కాదండి, ఈ మెడికల్ హాస్పిటల్ కాస్ట్ కనుక వస్తే మీరు బిల్డింగ్ చూసో లేకపోతే మేము చెప్పేది అందరు హాస్పిటల్స్తో కనుక పోలిస్తే మెడికవర్ హాస్పిటల్లో ఛార్జెస్ కూడా రీజనబుల్గా మా వైపు నుంచి ఫ్యామిలీస్కి ఫైనాన్షియల్గా ఎంత సపోర్ట్ అయితే ఇవ్వగలుగుతామో అంత సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తూ అనేకమైనటువంటి పేషెంట్కి ట్రీట్మెంట్ చేసాము, ఇంకా ముందు కూడా చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. కాకినాడ రూరల్ స్థానిక చీడిగా గ్రామంలో నాగం సీత మహాలక్ష్మి కళ్యాణ మండపం నందు యునైటెడ్ పాస్టర్స్ ప్రేయర్ అసోసియేషన్ సేవకుల ఐక్య గ్రాండ్ క్రిస్మస్ ఘనంగా జరిగిందని యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ మరియు బేరాక స్వస్థత శాల వ్యవస్థాపకులు బి దివాకర్ మరియు సేవకురాలు బి విజయ్ కుమారి మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులుగా రేవరెండ్ డాక్టర్ కె వరప్రసాద్ పాల్గొని క్రిస్మస్ సందేశాన్ని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ బెన్నీ మరియు రెవరెండ్ డాక్టర్ దొమ్మేటి శ్యాముల్ సాగర్ మరియు రీజనల్ ప్రెసిడెంట్ జాషువా ఈ కార్యక్రమంలో పాల్గొని కాకినాడ సిటీ రూరల్ జిల్లా నలుమూలల నుంచి యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్లో ఉన్న సేవకులు సేవకురాలను సంఘ సభ్యులకు రాష్ట్ర నాయకులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ 13 సంవత్సరాలు ముగించుకొని 14 సంవత్సరానికి అడుగు పెడుతుంది. ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలతో పాటు హెచ్ఐవి రోగులు పరిచర్య, బ్లడ్ పరిచర్య, విధవరాలు పరిచర్య, అనాథ పిల్లల పరిచర్య, అదే కాకుండా ట్రైబల్ ఏరియాలో ఉంటున్న సేవకులకు సేవకురాలకు ప్రోత్సాహకరంగా ఉంటూ నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చాటి చెప్పడమే మా యొక్క విధి విధానం ఆయన మీడియాతో తెలిపారు. అంతేకాకుండా సదస్సులో పాల్గొన్న అందరికీ వస్త్రాలు, స్వీట్లు, కేకులు, అన్న వితంతురణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యునైటెడ్ పాస్టర్ ప్రేయర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పి సాల్మాన్ రాజు, రెవరెండ్ జోసెఫ్ ప్రసాద్, ఎం ఆనోకు, పి డేవిడ్ రాజు, బి కిరణ్ బాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా క్రిస్మస్ కేక్ కట్ చేశారు. వచ్చిన వారికి బహుమతులు, చీరలు, బట్టలు ఇచ్చారు. లేకపోతే ఏదో రౌడీగా తిరగాలి, ఏదో తాగుమూతిగా తిరగాలి. యేసు ప్రభువు పుట్టాడు కనుక ఈరోజు దేవుడు నాకు ఇంత గౌరవం ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓన్లీ జీసస్, యేసు ఒక్కడే. దేవుని పెట్టారా, ఈరోజు యేసు ప్రభు ఒక్కడే, ఆయన ఏకైక దేవుడు. బైబిల్ చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పడం కాదు. ఇప్పుడు ఆయన సృష్టికర్త, ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు. ఆయన మనందరినీ కూడా ప్రేమించి మనందరి కొరకు లోకరక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. యేసు ప్రభు జన్మ లాంటి జన్మ ఇంకెవరికి లేదండి. ఇట్స్ ఎ హోలీ, పవిత్రమైన జన్మది, పాపం లేని జన్మ. ఆయన కన్యకుకి జన్మించాడు. ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన జీవితం కూడా పవిత్రమైంది. ప్రియులారా, యేసు ప్రభు మరణించినట్టు ఎవరు మరణించలేదు. యేసు ప్రభు ఈ లోకానికి తెచ్చినట్టు ఎవడూ తేలేడు. ఈ లోకంలో ఎంత మహానుభావుడు అవ్వచ్చు, ఎప్పుడో పాపాలని క్షమించే అధికారం ఎవరికీ లేదు. ఓన్లీ జీసస్, యేసు ఒక్కడే పాపాలు క్షమించే దేవుడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది క్రిస్మస్ పండుగను జయప్రదం చేయండి, సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిరాజు వెల్లడి. క్రిస్మస్ను పురస్కరించుకొని డిసెంబర్ 21వ తేదీన కాకినాడ మెక్లర్ హై స్కూల్ గ్రౌండ్లో శక్తివంతమైన ఆరాధన, కేక్ కటింగ్, కొరియోగ్రఫీ, క్యాలర్స్, గ్రీటింగ్స్, క్రిస్మస్ సందేశాన్ని తప్పక మీ స్నేహితులను ఆహ్వానించండి. మీరు రండి అని సివైఎఫ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తిబాబు పేర్కొన్నారు. ఆయన కార్యాలయంలో పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంత ప్రజల కుటుంబాలతో వచ్చి ప్రభులో పరవశించండి అంటూ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాస్టర్ జాన్ జేబారాజ్ పాల్గొంటారని, అందరూ ఆహ్వానితులేనని తెలియజేశారు. అందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు, కాకినాడ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు హ్యాపీ క్రిస్మస్. దిస్ ఈజ్ ద రీజన్ ఫర్ ద సీజన్, దట్ ఈస్ క్రిస్మస్. సంఘాలలో, కుటుంబాలలో క్రిస్మస్ కాంతులు వెలుగుతున్నాయి. పట్టణంలో కూడా ఈ సందడి ఉండాలని 21వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి క్రిస్మస్ సంగీతాన్ని ఏర్పాటు చేశాం. ప్రఖ్యాత సువార్త గాయకులు ఒక్క పాట రిలీజ్ చేస్తే 30 లక్షల మంది ఆదరించిన జాన్ జబరాజ్ గారు కాకినాడ విచ్చేస్తున్నారు. ఇంత ప్రఖ్యాత సువార్త గాయకులు కాకినాడ విచ్చేస్తుంటే
పట్టణ ప్రజల్లో ఎంతో ఆనందం, సంతోషం. మీ అందరూ ఆనందించాలని మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్ని ఏర్పాటు చేశాం. మెక్లాన్ హై స్కూల్ గ్రౌండ్స్లో ఆదివారం 21వ తేదీ డిసెంబర్ మీ అందరి కొరకు కాకినాడ క్రిస్మస్ పండుగను ఏర్పాటు చేశాం. కుటుంబాలతో, స్నేహితులతో, సంఘాలతో వచ్చి దైవ దీవెనలు పొందాలని కోరుతున్నాం. ప్రభుత్వాధికారులు, రాజకీయ నాయకులు, పుర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మీ అందరినీ ఆనందింపచేయడానికి అనేక సుమారు 200 మందితో యునైటెడ్ క్వైర్ ఆయా సంఘాలకు చెందిన యవన బిడ్డలు కలిసి ఆరాధన చేయబోతున్నారు. ఇంత అద్భుతమైన దృశ్యాలు, అంబరాన్ని తాకనున్న క్రిస్మస్ సంబరానికి మిమ్ములను, మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రిస్టియన్ యూత్ ఫెలోషిప్ CVF ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరగబోతున్నాం ఈ పండుగకి ప్రేమపూర్వక స్వాగతం, సుస్వాగతం. ప్రైజ్ ది లార్డ్. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఐటీ కంపెనీ విశాఖలో అడుగుపెట్టడం చారిత్రాత్మకమైన మైలురాయి అని ఐటీ మంత్రి నారా లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు విశాఖలో కాగ్నిజెంట్ సహా 9 ఐటీ కంపెనీల శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. విజన్ వాస్తవ రూపం దాలిస్తే కాగ్నిజెంట్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలుగా మారతాయన్నారు. 2025 దావోస్లో కలిసి కాగ్నిజెంట్కు విశాఖకు ఆహ్వానం ఇచ్చామని, ఇప్పుడు మళ్లీ దావోస్కు వెళ్లకముందే ఆ సంస్థ ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిందని. To lot of the entrepreneurs, to lot of the Fortune 500 companies who are here today, where I had the opportunity to break ground on your campuses. All of you know I never even met you till you broke ground. You know, that was my understanding with all of you. I said I'll clear everything, but I will see you at the ground breaking. Some of the companies, I must admit, we cleared the file day for us today. I was in the US. In my travel between US and Canada, I cleared the files. Yesterday in the cabinet meeting, their incentive package got cleared, and today we broke ground. That is the speed of doing business that Andhra Pradesh means. Today, sir, when I had breakfast with Ravi Garu, I showed him the ad that the government of Andhra Pradesh gave. And we had cognizant. I said, it's no longer red tape, not red carpet, but we have a red veil which we unveiled, and there is cognizant behind it. That is what Andhra Pradesh today stands for. You know, honestly, for youngsters like me and majority of the first-time MLAs and ministers in Mr. Naidu's cabinet, we are really excited. We are very lucky to be part of his his team, and we are blessed with his leadership, where he allows us to take decisions, to go push the envelope. In fact, when Ravi Garu told the Honorable Chief Minister, sir, this is history in creation, he said, I'm still unhappy with my team. Things should happen in real time. That still took long. For him, 11 months is too long. So that is the pace at which we work. And for us, leadership is not just about announcements. It is about achievements, and today is a proof of that. విశాఖలోని కాపులపాడ ఐటీ హిల్స్లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శంకుస్థాపన చేశారు. దాదాపు 8,000 మంది ఉద్యోగులు పనిచేసేలా అత్యాధునిక వసతులతో క్యాంపస్ నిర్మాణం జరగనుంది. మొత్తం 1,583 కోట్ల పెట్టుబడితో 2033 నాటికి 3 దశల్లో కాగ్నిజెంట్ టెక్నాలజీస్ క్యాంపస్ పూర్తి కానుంది. 2026 నాటికి మొదటి దశ నిర్మాణం పూర్తి చేసుకోనుంది కాగ్నిజెంట్. అప్పటి వరకు అద్దె కార్యాలయంలో కార్యకలాపాలను ఆ సంస్థ కొనసాగించనుంది. దగ్గర 125 నుంచి 135 బిలియన్ US ఆదాయాన్ని వచ్చేట్టుగా ఎకనామిక్ రీజియన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ డేటా సెంటర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఎనర్జీ. ఈరోజు రవి గారికి కూడా చెప్తున్నా, మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు, మినిస్టర్ గారు. ఆ రోజు ఆయన వచ్చి 99 పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుందన్నాడు. నేను అన్నాను, వీలవుతుందా అన్నాను. అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది, నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన 99 పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు. ఇండస్ట్రియలైజేషన్ ఒక రెవల్యూషన్ మాదిరిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకెళ్ళమని చెప్పాను. ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది.
కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం. 613 MOUలు చేశాం. ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి. 13,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 1.5 yearలో 8,50,000 కోట్ల రూపాయలు క్లియర్ చేశాం, గ్రౌండ్ అయినాయి. మొత్తం కలిసి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. ఇవన్నీ పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు, రవి గారు ఉన్నారు. నేను ఆయన ఒకటే అడిగా, యూ విల్ బి అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్. హీ హాజ్ సీన్ అవర్ స్పీడ్. అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది. ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం. ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్. చాలామంది ఓన్లీ 6-7 దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి. గవర్నమెంట్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శాఖలోని కాపులుపాడ ఐటీ హిల్స్ లో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విశాఖలో అడుగు పెట్టడం చారిత్రాత్మక మైలురాయి అని ఐటీ మంత్రి నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.